హాయ్ అండి, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క వీడియోలో యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలి, యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది అయితే యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేపథ్యంలో కొన్ని సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అయితే మీకు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, చివరి వరకు అయితే మన వీడియో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, యూపీఐ పేమెంట్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐని తెలుగులో మనం ఏకీకృత చెల్లింపు మాధ్యమం. మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, ఏకీకృత చెల్లింపు మాధ్యమం యూపీఐ మనం ఫోన్పేలో మనం చేస్తూ ఉంటాం. ఎన్ని రకాలుగా చేస్తాం ఫ్రెండ్స్? ఫోన్పేలో కాంటాక్ట్ నెంబర్, పర్సన్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత కంపల్సరిగా ఎప్పుడైతే మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పర్టికులర్ పర్సన్ నేమ్ అదే కాదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వెంటనే నెంబర్ అయితే టైప్ చేసి అమౌంట్ సెండ్ చేస్తే ఒకసారి అమౌంట్ సెండ్ అయిన తర్వాత రాంగ్ నెంబర్కి వెళ్ళినట్లయితే తిరిగి మనకైతే అమౌంట్ తిరిగి రావు. సో కంపల్సరీగా నేమ్ పర్టికులర్ ఆ పర్సన్ నేమా కాదా అనేసి కన్ఫర్మ్ చేసుకొని అయితే మనం సెండ్ చేయాలి కాంటాక్ట్ నెంబర్ ద్వారా. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, అకౌంట్ నెంబర్. అకౌంట్ కూడా డీటెయిల్స్ కన్ఫర్మ్గా ఒకసారి మన అకౌంట్కి యాడ్ చేసుకొని 1 or 2 రూపీస్ సెండ్ చేసి అతని అకౌంట్కి వెళ్ళిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తిరిగి మనము అకౌంట్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఒకటేసారి ఎక్కువ మొత్తంలో అయితే మనకి అమౌంట్ అయితే సెండ్ చేయకూడదు. బై మిస్టేక్ వేరే పర్సన్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే మన అమౌంట్ కూడా తిరిగి మనకు రావడం జరగదు. సో అదొకటి పాయింట్. అదే ఫ్రెండ్స్, ఇక ఫైనల్ యూపీఐ ఐడి ద్వారా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. చాలా సెక్యూర్ ఇది యూపీఐ ఐడి ద్వారా. ఎందుకంటే ఫ్రెండ్స్, పర్టికులర్ పర్సన్ ఏ పర్సన్కి అయితే మనము అమౌంట్ పే చేస్తున్నామో ఆ పర్టికులర్ పర్సన్ యూపీఐ ఐడి ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్గా అదే పర్సన్కే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో మనం యూపీఐ పేమెంట్స్లో యూపీఐ ఐడి ద్వారా మనం పేమెంట్ చేసినట్లయితే చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మనం యూపీఐ పేమెంట్స్ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే, భీమ్ యాప్, ఏ యాప్లో మనం పేమెంట్ చేసేటప్పుడు ఈ యొక్క విషయాలను అయితే దృష్టిలో ఉంచుకొని చేసినట్లయితే మన అమౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. మనం పంపించే అమౌంట్ సేఫ్గా ఇతరుల అకౌంట్కి అయితే చేరుతుంది. ఇది ఫ్రెండ్స్ యూపీఐ పేమెంట్స్ గురించి. ఇక టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి అయితే విషయం తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకే మొదటగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.